లండన్ కలెక్ట్ ब्रेक सावधान लंडन कलेक्ट नायक जय हे पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ जय हे भारत भाग्य विधाता जय हे ఇప్పుడు అధ్యక్షులు గౌరవనీయులు సల్మాన్ సార్ గారు, అదేవిధంగా ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన డిపో మేనేజర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ గారికి, అదేవిధంగా మన ట్రాఫిక్ సూపర్వైజర్స్, కండక్టర్స్, డ్రైవర్స్, మన మెకానిక్ సిబ్బంది, అదేవిధంగా మన సెక్యూరిటీ సిబ్బందికి అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామంటే మన భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. దీనిలో ఈ యొక్క పండుగను మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్పిన మన ముఖ్య వక్తలు ఏదైతే ఉందో డిపోలో ఉన్న మన డిపో అభివృద్ధికి మనమందరం కష్టపడాలి. ఈ డిపోకు మన యొక్క రీజన్లో కానీ జోన్లో కానీ రాష్ట్ర స్థాయి డిపోను ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పి నేను ఈ సందర్భంగా మన మిత్రులకి అందరికీ తెలియజేస్తూ ఒక చిన్న పాట. జననీ జన్మభూమిక్షా స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిక్షా స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేటి నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. కారుణం తలకొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిక్షా స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో. నీ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మ్రోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రా.
ప్రతి పౌరుడు హక్కు ఉంది. అంటే మరి గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టే దేశ స్థాయి వరకు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా మరి ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నట్టు. అంటే దీన్ని ఏ విధంగా కల్పించారంటే భారత రాజ్యాంగంలో మరి ఓటు హక్కు అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది. ఈ ఓటు హక్కు ద్వారా మనం మన నాయకులను ఎన్నుకుంటాం. అంటే అంతకుముందు ఓటు హక్కు లేకుంటుండే, ఏమున్నా సంపన్నులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటు హక్కు ఉంటుండే. మరి ఓటు హక్కు ద్వారా ఎవరైనా మరి స్వతంత్రంగా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఒక పార్టీ అని కాదు, ఇండివిజువల్ కూడా ప్రతి వాళ్ళు పోటీ చేసి మేము అన్ని నిరూపించుకునే అవకాశం. మరి ఇలాంటి హక్కులు మన భారత రాజ్యాంగంలో ఎన్నో పొందుపరచబడాయి. అప్పుడు 8 షెడ్యూళ్ళు, మరి 395 ప్రకటనలు అంటే ఆర్టికల్స్, ఇప్పుడు 12 షెడ్యూళ్ళు, మరి 465 ప్రకటనలు. ఈ ప్రకటన ఆర్టికల్స్ అంటే మన దేశానికి అనుకూలంగా, అంటే అతివృష్టి అనావృష్టి మరి ప్రజలు ఎక్కువ తక్కువ మరి అట్లా జరిగినప్పుడు మన ఆర్టికల్స్ను మార్చుకునే విధానం కూడా మన భారత రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది. ఎప్పుడు ఒకే తీరు ఉండదు. భారత రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది, మార్చుకునే అవకాశం కూడా ఉంది చట్టాల ద్వారా. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్లు వస్తాయి, విపత్తులు జరుగుతాయి, జనసంఖ్య పెరుగుతుంది, రాష్ట్రాలు పెరుగుతుంది. మన తెలంగాణ ఏర్పడదు కూడా ఆర్టికల్ 3 ద్వారానే జరిగింది. అందులో ఉంది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ తెలుసుకొని మన ప్రజాస్వామ్యంలో మనందరం ఒక కంకణ బదులై పనిచేసుకోవాలి. అదేవిధంగా మన ఆర్టీసీకి వస్తే కూడా మన సంస్థ మనకు అన్నం పెడుతుంది, మన నిబద్ధతతో మనం పని చేసుకోవాలి. మన భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి. దాంట్లో మన విధులు మన హక్కులన్నీ ఉంటాయి. మనం ఎప్పుడైతే మన హక్కులు ఉంటున్నాయో మన విధులు కూడా సక్రమం చేసుకొని మన డ్యూటీ ఎవరు కింది సాక్షి ఎవరు స్లీపర్ కానీ మొదలు పెడితే పై 50 దాకా ఎవరు నిధులు వాళ్ళు సక్రమం నిర్వహిస్తుంటే మనం సుశిల్పానికి ఉంటుంది, మన దేశం సమృద్ధిగా ఉంటుంది. దాంట్లో మన ఆర్టీసీ కూడా విలువెళ్తాయి. కాబట్టి మరి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు మన గవర్నమెంట్ డిపో మేనేజర్ పెద్దలు మాట్లాడే ముందు చప్పట్లు కొట్టి అభిమానిద్దాం. అదేవిధంగా ఈవై గౌడ్ చప్పట్లు కొట్టి. జయంతి గారు ఎస్పీపీకే జనరల్ జయంతి గారు సన్మానం చేసిన జయంతి గారు చప్పట్లు కొట్టి సన్మానం. అదేవిధంగా పి సునీత గారు కండక్టర్. ఆఫీస్ సిబ్బంది సన్మానం పొందవలసిన వచ్చిన దేని గారికి బెస్ట్ ఆయిల్ సేవ్ డ్రైవర్స్ కేడి రెడ్డి గారు, కేడి ఈ ప్రసాద్ కూడా రెడీ ఉంటుంది. ఈ ప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి మెకానిక్స్ శ్రీనివాసరావు మెకానిక్ గారు ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి భీమా గారిని సన్మానిస్తారు. అదేవిధంగా ఎన్ఎస్కే ప్రసాద్ గారు ఉత్తమ మెకానిక్ యూనివర్సిటీ ప్రశంసా పత్రం అందుకుంటుంది. అదేవిధంగా కృష్ణారావు శ్రామిక్ సెక్రటరీ సిబ్బంది నుంచి డిస్ట్రిక్ట్ కమిషన్ సన్మానం పొందవలసిన చెప్పండి. మన అందరూ ప్రతిభ కనపరిచి మన డిపోని ముందు స్థాయిలో నడపాలని కోరుకుంటూ ఇప్పుడు మన గౌరవనీయ పెద్దలు డిపో మేనేజర్ గారు రిపబ్లిక్ డేని పురస్కరించుకొని మరి ప్రసంగించవలసిన కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. డిపో ఉద్యోగులకు
76వ సందర్భంగా చేసిన చిత్రదీపు అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క శుభాకాంక్షలు. ఇంతకుముందు చెప్పినట్టు వక్తలను చాలా బాగా మాట్లాడారు. మన డిపోలో ఉన్న అదృష్టం లోపం ఏంటంటే సాల్మాన్ కృష్ణ మాట్లాడిన తర్వాత మనకి మాట్లాడడానికి లేదు, మొత్తం వాళ్ళు మాట్లాడేస్తారు. మనం చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది మన సుధాకర్ అండ్ మన జేజేస్లో ఉన్న కాలువలందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం సన్మానం చేసుకుంటున్నాం, కానీ ఈసారి కొద్దిగా ఉన్నతంగా చేసుకున్నామని ఈ జనాలందరూ వాళ్ళు మనకి స్పాన్సర్ చేశారు. సో థ్యాంక్ యూ. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వాళ్ళు కూడా మన ఆఫీస్కి అభివృద్ధికి ఎంతో కష్టపడతారు, ఎంతో మంచి అంటే జేబీ ద్వారానే మనకి ఆల్మోస్ట్ 40 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. సో దానికి కారణమైన వాళ్ళకు కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఇంటికి అవార్డు ఇస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో గణతంత్ర దినోత్సవం గురించి మీ అందరికీ తెలుసు. చెప్పిన పాఠాన్ని మనం చెప్పినట్టు పోతుంది. కాకపోతే ఒకటి గొప్ప విషయం ఏంటంటే 75 years అయినా కూడా మన రాజ్యాంగాన్ని చేసుకుంటే కొన్ని చిన్న చిన్న అమెండ్మెంట్ చేసుకుని ఉంటారు, కానీ దాని తర్వాత మూల సూత్రాన్ని మూల ధర్మాన్ని కూడా ఎవరు మాట్లాడకపోయారు. వరల్డ్వైడ్గా ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క దేశ రాజ్యాంగ పట్టిక పీరియడ్ ఎంత అంటే 17 years. ప్రపంచంలో అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలని ఒక టైం అయిపోయిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటూ పోతారు. ఒక కాల పరిమితి ఎంత అంటే యావరేజ్గా వరల్డ్ ఓన్లీ 17 years. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఇప్పటికీ 7 times వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. పాకిస్తాన్ 6 సార్లు మార్చుకుంది, నేపాల్ 3 సార్లు మార్చుకుంది. బట్ 75 సంవత్సరాలైనా కూడా ఎటువంటి అంటే ఆ రాజ్యాంగాన్ని ముట్టుకునే ధైర్యం కూడా చేయకుండా అంత పటిష్టంగా ఉన్న రాజ్యాంగానికి మనకు అందించిన అంబేద్కర్ గారికి చెప్పుకోవాలి. మా ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగం అంటే మీరు ఒకసారి పాత రోజులను గుర్తు చేసుకుంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ టైంలో ఉన్న అంటే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ చాలా రాజ్యాలు ఆలోచన రావాలి. డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ జాతులు, డిఫరెంట్ సంస్కృతులు, డిఫరెంట్ అలవాట్లు. అలాంటి పరిస్థితుల్లో అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా రాయగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే ఆ టైంలో అందరి కళ్ళ ముందు కనిపించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో దేశాలు తిరిగి చాలా రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారతదేశానికి మన భిన్న సంస్కృతికి ఎటువంటి రాజ్యాంగం అవసరం ఉంటుందో ఆ టైంలో 100 సంవత్సరాల ముందు ఆలోచించి ఈ భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరం ఉంటుందో ఆ రాజ్యాంగానికి అందించిన అంబేద్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రాజ్యాంగ సూత్రాన్ని మనము అంటే ఫ్యూచర్ తప్పకుండా పాటించాలని, అంటే ఇంతకుముందు మనం సాల్మాన్ చెప్పినట్టు ఆనవాయితీ కాకుండా ఆచరణ విధంగా దాన్ని మనం కఠినం చేసుకోవాలని చెప్పిన విధంగా మనం అందరం దాన్ని పాటించాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరుతున్న ధన్యవాదాలు. అలాగే ఆర్టీసీ విషయానికి వస్తే మన డిపో విషయానికి వస్తే మీ అందరి కృషి వల్ల, మీ అందరి యొక్క ప్రతిభ వల్ల రీజియన్లో టికెట్ డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. అన్ని రంగాలలో అంటే కిలోమీటర్ పరంగా కానీ, ఈఎస్ఎల్ పరంగా కానీ, ఈటీకే పరంగా కానీ, ఓఆర్ పరంగా కానీ ఏ పరంగా చూసినా రీజియన్ లెవెల్లో మనం 1-2 స్థానంలో ఉన్నాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే స్టేట్ రెవెన్యూ అంటారు. స్టేట్ రెవెన్యూ అంటే మనకు వచ్చిన ఆదాయంలో మహాలక్ష్మి రెవెన్యూ ఇంకా టికెట్ ద్వారా వచ్చే రెవెన్యూ అంటే మహాలక్ష్మి రెవెన్యూ అంటే మనకు డబ్బు రాదు, మనకి టికెట్ సేల్ అవుతాయి కానీ దాని ద్వారా డబ్బు రాదు. కానీ సూపర్ లగ్జరీ ఏసీ బస్సుల్లో మనం ఎన్ని టికెట్ అమ్మితే అంత డబ్బు వస్తుంది. సో ఈ ఫేర్ ట్రేడ్ రెవెన్యూలో కార్పొరేషన్లో 2వ స్థానంలో టికెట్ పోతుంది. సో దానికి కారణమైన
మనం ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి, ఇంతకుముందు ఏ డిపోలో అయితే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఎక్కుంటాయో ఆ డిపో ప్రాఫిట్లో ఉండేది. కానీ డిసెంబర్ 9, 2023 తర్వాత ఏమైంది అంటే ఏ డిపోలో 12,000 ఎక్స్ప్రెస్ కంటెంట్ ఎక్కుందో ఆ డిపో ప్రాఫిట్లోకి వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి ద్వారా 12,000 ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇంతకుముందు 70-75 ఓవర్ వచ్చేది. ఇప్పుడు మహాలక్ష్మి వల్ల 100-110 ఓవర్ వస్తుంది. సో ఏ డిపోలో ఆ కంటెంట్ ఎక్కువ ఉందో ఆ డిపోస్ ప్రాఫిట్లోకి వస్తున్నాయి. కానీ మన డిపోకి వస్తే మహాలక్ష్మి ఓన్లీ 4% ఉంది, రిమైనింగ్ 88% మొత్తం మనకి నాన్ మహాలక్ష్మి అంటే సూపర్ లగ్జరీ ఏసీస్ వస్తున్నాయి. సో ఇంత కంటెంట్ నాన్ మహాలక్ష్మి ఉన్నా కూడా ఈ డిపో ప్రాఫిట్లోకి వచ్చిందంటే దీనికి మీ అందరి కృషి ఉంది, మీ అందరి స్కిల్ ఉంది. సో ఇదే కృషిని, ఇదే ప్రతిభని ఇంకా కొనసాగించి రీజన్ లెవెల్లో కాకుండా ప్రాఫిటబిలిటీలో కూడా రాష్ట్ర స్థాయిలో 1-2 స్థానాల్లో నిలబెట్టే విధంగా మనకి స్కోప్ ఉంది, అంత శక్తి మీలో ఉంది. మనం అందరం అనుకుంటే, మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే డెఫినెట్గా మనం కార్పొరేషన్ లెవెల్లో 1-2 స్థానాల్లో ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మంచి మాటలు తెలియజేసింది. మన డిపో 1-2 ప్రాధాన్యత ఉంది. ఇది ఇట్లే కొనసాగితే మనందరం మన స్థాయిలో పనిచేసాం. ఈరోజు పార్లమెంట్లో మహానుభావులు నీకు చేయెత్తి నమస్కరిస్తుంటే గతకాలపు దారిద్ర్యపు బాకీ కొంత తీరింది. థ్యాంక్ యూ. మరి మీ అందరూ సమయానికి వచ్చి ఈ గణతంత్ర దినోత్సవాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నాం. ప్రతిసారి టికెట్ డిపో నుంచి మంచి వ్యక్తులు బయటకు వస్తున్నారు. ఈసారి ఎల్లప్ప మంచి వ్యక్తులు బయటకు వచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈసారి ఎందుకు వచ్చి మాట్లాడుతుంటే మనలో బయటకు వస్తుంది. సో ఇప్పటి నుంచి ఏ ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ ఎల్లప్పతో స్టార్ట్ చేయగలిగి. థ్యాంక్ యూ ఎల్లప్ప, థ్యాంక్ యూ. నేటి ఈ 76వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు డిపో మేజర్ గారికి, అదేవిధంగా మన సూపర్వైజర్స్ అందరికీ, తర్వాత కండక్టర్స్ డ్రైవర్ సోదరులకు మరియు మెకానికల్ సిబ్బందికి, సూపర్వైజర్కి అందరికీ, అదేవిధంగా ఈ మన జేబీఎస్ స్టార్ ఓనర్స్ సుధాకర్ గారికి, బసవరాజు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తుంది.